10,778 రైతు భరోసా కేంద్రాలు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి గర్వంగా చెప్పగలం. ఈరోజు రైతులు కూడా రైతు భరోసా కేంద్రాల వల్ల మాకు ఉపయోగం, మాకు ఎరువులు కావాలన్నా ఏది కావాలన్నా సరే నేరుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా వచ్చే అమ్మకాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా జరుపుకున్నాం. ఈసారి ఎరువులు కొనాలి అంటే 270 రూపాయలు ఉన్నటువంటి యూరియా బస్తా 350 నుంచి 400 రూపాయలు కొనుగోలు చేశారు. గతంలో అయితే నేరుగా రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళిపోతే అక్కడ నుంచి రైతులు అంటే రైతుల ముంగిటికే టెస్టెడ్ అండ్ లేబుల్డ్, ఎక్కడ కూడా మళ్ళీ లేకుండా టెస్ట్ చేసినటువంటి ప్రయోగశాలలో టెస్ట్ చేసినటువంటివి పంపించేటువంటి వాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎవడి పాటి కొడుకు కాకపోతే పాపం ఈరోజు పంట దిగుబడి దిగిపోయిందని 3 ఇంచులకే మామూలుగా వెనుదీస్తుందని చెప్పి చికెన్నే పంట పెరగకుండానే ఈరోజు గంట కడుతుందని రకరకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి. వీటన్నిటికీ కారణం ఏమిటి? మీరు రైతుల పట్ల నిర్లక్ష్యం చేయడం, గ్రామంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచించారు. ఎంతమంది ఈరోజు దానికి సంబంధించి ఉచిత పంటల బీమా దగ్గర నుంచి ఏదన్నా నష్టం జరిగితే వెంటనే అంచనా వేయించడం, అదే సీజన్లో దానికి సంబంధించినటువంటి ఆ నష్టాన్ని ఏదైతే ఉందో ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఆ సీజన్లోనే రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేయగలిగామంటే రైతు భరోసా కేంద్రాలు ఆయువు పట్టులాగా పనిచేశాయి కాబట్టి, గ్రామ స్థాయిలో వాస్తవాలు తెలుసుకోగలిగాం కాబట్టి, ఈ క్రాప్ బుకింగ్ ద్వారా వాస్తవాలు బయటపడగలిగాయి కాబట్టి, ఎవరు ఏ పంట వేశారు, ఏ పంట నష్టం కలిగింది అనేటువంటి అన్ని అంచనాలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి గిట్టుబాటు ధర కల్పించడంలో కానీ నష్టం వచ్చినప్పుడు కానీ రైతు భరోసా కేంద్రాలు పనిచేసి ఎంత సమర్థవంతంగా పనిచేసాయి అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ రైతు భరోసా కేంద్రాలు అన్నదాతల పాలిట దేవాలయాలుగా పనిచేస్తాయి. ఏది కావాలన్నా రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాటికి సంబంధించినటువంటి దాంట్లో దాదాపుగా 16,000 మంది పట్టభద్రులు ఈరోజు పనిచేసి వాళ్ళందరినీ కూడా ఎంపీఈఓలు, గోపాల మిత్ర అనేక రకాలైనటువంటి సేవలు అందించేటువంటి అవకాశం ఏర్పడింది. వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్తో, ఒక మంచి సమన్వయంతో ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే ఆ మండలానికి సంబంధించి కానీ ఆ గ్రామానికి సంబంధించి కానీ పనిచేసేటువంటి దాన్ని ఈరోజు దాదాపుగా ఎన్ని రకాలైనటువంటి రొయ్యల సీడ్ దగ్గర నుంచి, పశుగ్రాసం దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి, విత్తనాల దగ్గర నుంచి, పురుగు మందుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఆర్బీకే ద్వారా ఇవ్వగలిగాం. పంటలకు సంబంధించినటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటి కోల్డ్ రూమ్స్ కానీ, కలెక్షన్ సెంటర్స్ కానీ ఏది కావాలన్నా ప్రతిదానికి ఆర్బీకేలు రోల్ మోడల్ లాగా పనిచేసి ఆర్బీకేలకు సంబంధించి పొరుగు రాష్ట్రాలు, ఈ దేశంలో ఉండేటువంటి పొరుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి ఇథియోపియా, వియత్నాం నుంచి ఎంతోమంది వచ్చి బృందాలు ఈరోజు మా దేశాల్లో కూడా వీటిని ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్నో సంస్థలు ఈరోజు ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, అదేవిధంగా నీతి ఆయోగ్, ఆర్బీఐ, వీటన్నిటితో పాటు ఐసీఆర్, అనేక రకాలైనటువంటి అంతర్జాతీయ సంస్థలు, నాబార్డు దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి అంతర్జాతీయ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈరోజు రైతు భరోసా కేంద్రాలను సందర్శించి ఇది బ్రహ్మాండమైనటువంటి కాన్సెప్ట్ అని చెప్పినటువంటి దాన్ని ఈరోజు లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ అభివృద్ధి ఉండకూడదని చెప్పి వాటిని నిర్వీర్యించాలనేటువంటి ఆలోచన చేస్తుంది. ఇంకో కొత్త విషయం కూడా ఈ మధ్య వార్తల్లో వచ్చింది. చంద్రబాబు నాయుడు సాగునీటి కాలువల నిర్వహణ కూడా ప్రైవేటైజ్ చేస్తే ఎట్లుంటుంది అంటే అన్ని ప్రైవేటైజేషన్ అయిపోయినాయి, మెడికల్ కాలేజీలు అయిపోయినాయి, పోర్టులు అయిపోయినాయి, ఫిషింగ్ హార్బర్లు ఏదైతే కనపడుతుందో కనపడ్డ ప్రతిదాన్ని ప్రైవేటైజ్ చేస్తా తన వాళ్ళ కట్టబెడుతున్నటువంటి చంద్రబాబు దీన్ని కూడా, ఎందుకంటే గతంలో లోకేష్ బాబు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మొత్తం వీధి లైట్లన్నీ ఒక కాంట్రాక్ట్ ఇచ్చి పరిచాడు పంచాయతీలతో సంబంధం లేకుండా. ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఇంకొక అడుగేసి పాపం రైతులకు సంబంధించినటువంటి కాలువలన్నీ కూడా ఇచ్చేస్తే పాపం ఏం పనులు లేకుండా ఇప్పుడు సోమిరెడ్డి సర్వేపల్లిలో చేసే పని అయితే ఏమి పని చేయకుండానే బిల్లులు భోంచేస్తున్నారు. టెండర్ల కన్నా ముందు పనులు చేసేసామని చెప్పి ఊరికే లోడి బిల్లులు ఈరోజు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ఏదన్నా చిన్న ఏదన్నా సరే వాటన్నిటిని కూడా ఈరోజు మేము ప్రైవేటైజ్ చేసేస్తామని చెప్పి ఒక మాట, అంటే సాగునీటి కాలువల నిర్వహణ మేము గాలికి వదిలేస్తున్నాం అని చెప్పకనే చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పేవాడు 54 సంస్థలను ప్రైవేటీకరణ చేశాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి గతంలో 54 సంస్థలను ప్రైవేటీకరణ చేసి ఈరోజు నిస్సిగ్గుగా ఏమాత్రం ఆలోచన చేయకుండా సాగునీటి రంగానికి సంబంధించినటువంటి ఆ మరమ్మతులు కూడా ప్రైవేటైజేషన్ చేస్తే ఎట్టుంటుందనేటువంటిది అన్ని రకాల రైతులకు సంబంధించి ఎక్కడ ఆలోచన చేయకుండా ఇప్పటికీ ఇసుక దోసుకుంటున్నారు, మద్యం దోసుకుంటున్నారు, క్వాలిటీ దోసుకుంటున్నారు. ఎక్కడన్నా కనపడితే ఏది కనపడితే అది మొత్తం పంచభూతాలు దోపిడీ చేస్తున్నటువంటి మీరు ఈరోజు రైతాంగ విషయంలో ఈ విధంగా ప్రవర్తిస్తే చంద్రబాబు ఇప్పటికైనా సరే నిద్రమత్తు వీడి రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను కొనసాగించి రైతులకు ప్రతి విషయంలో గిట్టుబాటు ధర కల్పించి రైతులకు అండగా నిలవాలన్నటువంటి ఆలోచనకి భిన్నంగా ప్రవర్తిస్తే ఎప్పుడైనా ఇప్పటికే రైతులు అనుకుంటున్నారు. గ్రామాల్లో పర్యటిస్తే చంద్రబాబు ఎప్పుడు అడుగు పెట్టినా అది రాష్ట్రానికి అరిష్టం, రైతులకు దరిద్రం అని చెప్పాను.
కాబట్టి మరలా చంద్రబాబు నాయుడు ఈరోజు అదే పందాన్ని కొనసాగిస్తా, రైతులు ఏమైపోయినా పర్వాలేదు, వ్యవసాయం ఏమైపోయినా పర్వాలేదు, నేను మాత్రం నా పందాన్ని కొనసాగిస్తానని చెప్పి రైతులకు సంబంధించి ఎక్కడ కాబట్టి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తప్ప ఆదుకోవాల్సినటువంటి ఆలోచన చేయడం లేదు. కాబట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు ఇచ్చినటువంటి హామీలు రైతులకు నిలబెట్టుకోండి. రైతులకు సంబంధించినటువంటి ఆర్థిక సాయం ఏదైతే ఉందో ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే చేస్తానని మాట ఇచ్చినటువంటి నువ్వు ఆ మాటని తప్పి రైతుల ముందు రైతు ద్రోహిగా ఈరోజు చంద్రబాబు నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వెంటనే వాటిని సవరించుకొని ఈరోజు ఏదో రకరకాలుగా నేను జూన్లో వేస్తాను, జూలైలో వేస్తాను, ఒక సంవత్సరం ఎగ్గొడతానని చెప్పని ఆ విధంగా ఆలోచన చేయడం మంచిది కాదు. నువ్వు ఇస్తానన్న పథకాలు ఎగ్గొట్టావు, కనీసం వచ్చేటువంటి పథకాన్ని ఈరోజు ఆపి నేను అంతకన్నా మిన్నగా ఇస్తానని చెప్పి గతంలో వస్తున్నటువంటి దాన్ని కూడా ఈరోజు నువ్వు నిలువరించి అన్నదాత సుఖీభవ అని చెప్పి ఈరోజు చంద్రబాబు సుఖీభవ అన్నట్టుంది తప్ప అన్నదాతలు సుఖీభవ అనేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దానికి సంబంధించి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని, రైతులకు సంబంధించి ఏదైతే ఒక వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుందో అన్ని రకాల రైతు భరోసా కేంద్రాలని ఆ వ్యవస్థను కొనసాగించాలని, దానితో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేటువంటి అంశాన్ని చంద్రబాబు నాయుడు సమీక్షించి పరిశీలించి రైతులను ఆదుకునేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు విచ్చలవిడి అయిపోయింది, దోపిడీ అయిపోయింది. ఎందుకు దోపిడీ అన్నామంటే ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి వరికుంటపాడులో ఈరోజు అగ్రిగోల్డ్ భూముల్లో వాటికి సంబంధించి అంటే దొంగతనం చేశారు, దొంగతనంగా దోపిడీ చేసుకున్నారని చెప్పి అగ్రిగోల్డ్ భూముల్ని ప్రభుత్వం జప్తు చేసింది. ఆ భూమిలో దొంగలు పడ్డారు. ఇప్పుడు అన్ని పత్రికలు రాశాయి. జిల్లా కలెక్టర్ గారిలో ఏమీ చలనం కనిపించడం లేదు, జిల్లా అధికార యంత్రాంగం ఏమీ పట్టించుకోవటం లేదు. అంటే అగ్రిగోల్డ్ బాధితులు ఉంటే ఆ బాధితులకు సంబంధించి అగ్రిగోల్డ్ దోపిడీ చేసిందని చెప్పి వాళ్ళ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఆ స్వాధీనం చేసుకున్నటువంటి భూముల్లో ఉన్నటువంటి కలపని ఈరోజు జామాయిల్ని, యూకలిప్టస్ని ఇష్ట ప్రకారం అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కర్ర కొట్టి లోడు తరలిస్తుంటే అన్ని పత్రికల్లో ఈనాడు దగ్గర నుంచి సాక్షి దగ్గర నుంచి కథనాలుగా వస్తే జిల్లా కలెక్టర్ గారు ఏమాత్రం పట్టించుకోకుండా ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అంటే జిల్లా కలెక్టర్ గారికి వణుకు మొదలవుతుంది. కాబట్టి వెంటనే దాని గురించి పట్టించుకోకుండా కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రజల సంపదని, ఆ బాధితుల సంపదని, వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బుని, వాళ్ళకి జమ చేయాల్సినటువంటి డబ్బుని ఎవరో ఒకడు దోచుకుపోతుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈరోజు మీరు మిన్నకుండిపోతున్నారు. ఇటువంటి అరాచకాలు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజలను ఆదుకోవాలనేటువంటి ఆలోచన, రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచన లేకపోవడం దౌర్భాగ్యం. కాబట్టి మీరు వెంటనే రైతులకు సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని నిలబెట్టుకోవాలి. రైతులు పండించినటువంటి పండ్లకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, ఆ గిట్టుబాటు ధర కల్పించాలి. రైతులకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అండదండలు అందించాలంటే ఆర్బీకే వ్యవస్థను కొనసాగించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికే అన్నదాతలకు అండగా రాష్ట్ర స్థాయిలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా రైతుల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వం మెడలు వంచి మేము పోరాటం చేసేలా సరే రైతులకు సంబంధించి అన్ని విధాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా నిలుస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి ఏదో మామూలుగా చంద్రబాబు నాయుడు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి లీకులు ఇచ్చి పేపర్లు రాయించుకోవడం కాకుండా నిజమైనటువంటి సమీక్ష నిర్వహించి అధికారుల దగ్గర నుంచి వాస్తవాలు రాబట్టి అధికారులు కూడా ఈరోజు ముందుగా చెప్తున్నట్టుకున్నారు. మీరు వాస్తవాలు ఈ విధంగా చెప్పండి, వాస్తవాలు వక్రీకరించి చెప్పండి అని చెప్పి. అందుకని మీ సమీక్ష దగ్గరికి వచ్చేటప్పటికీ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఖర్చులు తక్కువగా, దిగుబడి ఎక్కువగా, రేటు ఎక్కువగా ఉన్నట్టు మార్కెట్లో చెప్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఆ వాస్తవాలన్నీ కూడా పక్కన పెట్టి మీ డ్రామాలు నాటకాలు కట్టిబెట్టి ఇప్పటికైనా రైతుకు సంబంధించి అండగా నిలవాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో రైతుల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వ వైఫల్యాలపై ఇదే పందాన్ని ప్రభుత్వం కొనసాగిస్తే ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధపడుతుందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం.